5 పత్రాలతో కూడినటువంటి లేఖ కేసీఆర్ రాసింది. అంటే స్వయంగా వెళ్ళి కలిసే అవకాశం ఉన్నా, స్వయంగా మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు కూడా ఈ లేఖ రాయడంలో ఆంతర్యం ఏముంది? ఇదంతా డ్రామా. ఓకే, ఆమె బట్టగాల్చి మీదేసి బయటకు రాదాల్చుకున్నది. అందుకనే ఈ లేఖాలు ఇవన్నీ. బిడ్డనేనా జైల్లోకి బయటకు వచ్చినాక ఏడ కూర్చున్నది అయ్యే దగ్గరకే పోయింది కదా, ఫామ్ హౌస్ కాడనే పోయి కూర్చున్నది కదా. ఇప్పుడు జైలు పోయి వచ్చిన వాళ్ళందరూ ఒక ఆయన ముఖ్యమంత్రి అయింది కాబట్టి నేను కూడా ఏమైనా కావాలి, నేను ఆయన ఈడి జైలు పోతే నేను తిహార్ జైలుకి పోయినా కదా, నాకు పెద్ద సర్టిఫికేట్ ఉన్నదని చెప్పని అనుకుంటుందేమో. సో తెలంగాణ పరువును ఢిల్లీ జైల్లో మొత్తం ఢిల్లీ వీధులు కావచ్చు రాజకీయ వ్యవస్థల సర్వనాశనం చేసినటువంటి ఆమెకు దుర్బుద్ధి దురాలోచన పుట్టినట్టున్నది. అందుకనే ఈ లేఖలు బీకలు ఇవన్నీ బయట పిచ్చోళ్ళని చేసినందుకు అంతే. అంటే ఏం పాడైంది అని ఉన్నది, ఏం పాడైంది? అవి ఎప్పుడన్నా పార్టీలు ఏమంటన్నా ఆమె రాసిన ఎప్పుడన్నా అవలైనాయా? ఎప్పుడు కాలే కదా. పెద్ద కొత్త విషయాలే ఉన్నది. ఇంకో పేద తండ్రిని అంటే తండ్రి సాడు కూతురు వీళ్ళంతా కూడా తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన రాజకీయ వారసత్వం వీళ్ళంతా. వీళ్ళు తండ్రిని డైరెక్ట్ అడుగుతా ఉంది బీజేపీకి లోపాయకార ఒప్పందాలు ఉన్నాయని చెప్పేసి, అలాగే బీజేపీ అంటే భయపడుతున్నారని, రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నావు అని చెప్పేసి తండ్రికి లేఖలు రాయడం. అది ఎంతవరకు ఎట్లా చూసుకోవచ్చు? నిజంగా ఇదంతా ప్రజలు పిచ్చోళ్ళని చేయడమా, లేదంటే నిజంగానే వాస్తవాలు అనుకోవచ్చా? మానసిక క్షోభ అనుభవిస్తున్నాలే కేసీఆర్ ఇప్పుడు. ఓకే, అరే అంటే ఆయన కూడా అదే బాపది కనుకనే పిల్లలు అట్లే వెళ్ళి ఆయనే చెప్తుంటాడు, లంకల పుట్టినాయి అన్ని రాక్షసులే కానీ ఎక్కడన్నా దేవతలు అవుతారా అని చెప్పని ఆయనే చెప్పిండ్రు. రాక్షసి వెళ్ళింది ఇప్పుడు అక్కడ కూడా గట్నే వెళ్ళింది. ఎవరి గురించి ఏ రాజకీయ వ్యవస్థ గురించి ఏం మాట్లాడినా కానీ ఆయనకు మాత్రం ఇన్సల్టింగ్. అయితే గతంలో ఇటువంటి జరిగిన అనేది కాదు కదా. తండ్రుల పేరు పెట్టుకొని తండ్రుల సాటున ఉండొచ్చినటువంటి వాళ్ళు చాలా మంది తండ్రులను జైళ్ళలో పెట్టి చెరసాలలో బంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అన్నదమ్ములను చంపుకున్నటువంటి వాళ్ళు యుద్ధాలే జరిగినాయి ఇట్లా. ఈవెన్ షర్మిలాను రాజశేఖర్ చచ్చిపోగానే షర్మిలాను జగన్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది కదా. ఇప్పుడు వీళ్ళ మధ్యలో జరిగేది కూడా ఒక రాజకీయమైన పరిణితి లేకుండా, ప్రజాసేవ అనే భావన లేకుండా ఆమె చెప్తే మాట్లాడితే ఏమన్నా కృష్ణుని ముచ్చట రాముడి ముచ్చట్లు చెప్తాయి. శ్రీరామచంద్రుడు సింధగా ఇట్లా చెప్తే తమ్ముని చేశారంటే అన్న పోయి అరణ్యవాసం ఏళ్ళు పోయి తిరిగి వచ్చాయి. అటువంటి కాలం కాదు కదా. బయట మందికి చెప్పేందుకు వీళ్ళు పిటకథలు మస్తు చెప్తారు. మైక్ పట్టంగానే కృష్ణుని కథ రావణ కథ చెప్తుంటారు వీళ్ళు. కానీ వాళ్ళవి మాత్రం వీళ్ళు ఆచరించరు. సో వీళ్ళ గురువులు అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా గట్లనే ఉన్నారు ఇలా. అందుకనే అదేంటంటే వీళ్ళకు ఒక ఆశ, పైసలు సంపాదించిన ఆశ, అధికార దాహం, అదొక పిచ్చి తలకాయలకు ఎక్కిన వాళ్ళకు తండ్రి లేదు, తల్లి లేదు, ఎవరు లేదు, ఏం లేదు. ఎవరి గురించి అయినా కానీ అధికారం ఒకటే, అదొక మత్తులో ఉంటారు. ఓకేనా? కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరని భావిస్తాం? ఆమెనే చెప్తున్నది దయ్యం ఏమున్నది. ఇప్పుడు వాళ్ళన్న బయటపడి నిన్ననే చెప్పిండు కదా కేటీఆర్ కోవర్ట్లు అని చెప్పి ఈయన అంటున్నాడు, దయ్యం అని చెప్పి వాళ్ళు అంటారు. అదో దయ్యాల కొంప. కేసీఆర్ పెద్ద దయ్యం పట్టింది తెలంగాణకు. కావుని భూతం అంటారు చూసిండ్రా. అగో ఈ కుటుంబం తెలంగాణకు పట్టినటువంటి పీడ శని యాక్చువల్ కరెక్ట్ చెప్పాలంటే. అందుకే ఇట్లా దరిద్రంగా తయారైంది తెలంగాణ మొత్తం. సార్ నాశనం చేసి వదిలిపెట్టారు అబ్బా. నాకే వ్యక్తిగత ద్వేషం కోపం అని కాదు కానీ అన్ని రంగాలలో నాశనం చేసి వదిలిపెట్టారు కదా వీళ్ళు. అదే బాధ. ఇప్పుడు విద్యా వ్యవస్థ నాశనం చేసినావు, ఉద్యోగాలు ఇయ్యలే నువ్వు రైతు బంధు ఇచ్చినావు అంటే అంతా ఉన్నోళ్లకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు సగం పైసలు వాళ్ళకే వాయే, నీ ఎమ్మెల్యేలకు వాళ్ళకే వాయే, ఉన్నోళ్ళకే పైసలు వాయే. అసెంబ్లీలో చెప్పే రాజగోపాల్ రెడ్డి అసంటోళ్ళు నాకెందుకు అధ్యక్ష నాకెందుకు ఇచ్చిరని పాలు పూలన్నోళ్ళకు వాళ్ళకి ఇచ్చిరి. ఇలా భూములు జాగాలు మొత్తం కబ్జాలు చేసి వదిలిపెట్టిరి. ఇవన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ మనం కళ్ళతో చూసినాం కదా ఇవన్నీ ఇటువంటి అన్ని. సో ఇవన్నీ చేసిండు కాబట్టి ఆయన ఇట్లా దుర్మార్గం చేసింది కాబట్టి ఇలా మా బోటలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి మాట్లాడుతున్నాం అంతే. దయ్యాలు అని చెప్పింది కేటీఆర్ ఒక్కడైనా ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు. మరి హరీష్ ను కూడా ఉద్దేశించనొచ్చు, సంతోష్ ను ఉద్దేశించనొచ్చు. బయట ఎవరికి దయాలు అనే పరిస్థితి లేదు కదా. వాళ్ళ నాయనను కూడా వాళ్ళ అమ్మను కూడా అనొచ్చు అంటే చెప్పలేము. అంటే మనకు తెలియదు కదంతా. నువ్వు ఒక్కరి దేవుడి మిగతా దయాలంటే వాళ్ళ అమ్మ కూడా పాపం ఉన్నది కదా. మరి ఎవరెవరిని ఉద్దేశించి అన్నదో రేపు అన్ని బయటపడతాయిలే. కేటీఆర్ అనుకుంటున్న కోవట్లు ఎవరై ఉండొచ్చు పక్కా. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఎవరిలో బజాట్లో పోయినా బిచ్చగాని అడిగినా చెప్తాడు. పేపర్ చూపించారు వీళ్ళిద్దరు మాట్లాడే మాటలు చూపిస్తే పక్క ఆమె గురించి మాట్లాడి రేవంత్ కోవర్ట్ ఎవరు అని అంటే కవిత అన్నట్టు ఉన్నది. కాకపోతే ఇద్దరికి ఇప్పుడు ధైర్యం లేదు. రేపు పొద్దుగాల మాట్లాడుకుంటారు వాళ్ళంతా. వాళ్ళు బహిరంగ మాట్లాడు. ఇప్పుడు న్యాచురల్గా ఎట్లయితుంది ఇట్లా వాళ్ళ నాయన మీద ఈమె తిరుగుబాటు చేస్తున్నట్టే రేవంత్ కూడా పైసలు పంపిస్తుండొచ్చు అని రాజకీయాలలో జరిగేటివి వీళ్ళు చేసేటివే కదా. ఎందుకు ఈ కుటుంబంలో ఈ పార్టీలో స్ప్లిట్ జరగాలని చెప్పని వీళ్ళు కూడా అనుకుంటారు కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ లేకున్నా కానీ బదనాం చేసే పరిస్థితి కూడా ఉంటది. అదే చేస్తుండ కావచ్చు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్